నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పట్టణంలో నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మంతని దేగా బ్రిడ్జిని పరిశీలించిన తహసీల్దార్, ఎంపీడీఓ. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంఘ సభ్యులు. మెండోరా మండల పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఒత్తిడి పెరగడంతో అధికారులు 34 గేట్లను ఎత్తివేశారు. పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహాలు విపరీతంగా చేరుతున్నాయి. సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పర్యవేక్షణలో గేట్లు ఎత్తివేయబడగా ప్రస్తుతం గోదావరిలోకి సుమారు 1,25,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువ కావడంతో భద్రతా చర్యల్లో భాగంగా గేట్లను ఎత్తివేయడం జరిగిందని అధికారులు తెలిపారు. గేట్ల ఎత్తివేతతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, చెరువులు, కాలువలు దాటరాదని, పిల్లలు, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పంట పొలాలను రక్షించుకోవాలని సూచించారు. ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో పోచంపా డ్యాం వద్ద అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వరద ప్రవాహాన్ని వీక్షించేందుకు ప్రజలు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే అధికారులు భద్రతా దృష్ట్యా డ్యాం పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని మరోసారి హెచ్చరించారు. అంటే 1,52,000 క్యూసెక్ల డిశ్చార్జ్ వస్తుంది. 2 రోజులలో మంచి సేఫ్ నీటి మట్టానికి చేరినాము. తర్వాత ఫర్దర్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము ఆర్సీ గేట్స్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ గా 25,000 డిశ్చార్జ్ వదులుతున్నాము. ఈ ఎఫ్ఎఫ్సి ద్వారా కూడా 18,000 క్యూసెక్లు వదులుతున్నాము. కేఎంసీ ద్వారా 6,000 క్యూసెక్లు వదులుతున్నాము. తర్వాత టోటల్ గా ఇప్పుడు కంటిన్యూస్ గా ఆ డిశ్చార్జ్ ఉండడం వలన టోటల్ గా ఎఫ్ఎఫ్సి ఎంఎంఆర్ కు పంపడము, కాకతీయ కెనాల్ నుంచి ఎల్ఎండికి పంపడము, తర్వాత ఆల్ లిఫ్ట్స్ ఆపరేషన్ అన్ని స్టార్ట్ చేసి ఆల్రెడీ మనము వానాకాలానికి ఖరీఫ్ పంటకి ఆల్రెడీ కేఎంసీ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. లక్ష్మీ కెనాల్ ద్వారా, సరస్వతి కెనాల్ ద్వారా అన్ని స్టార్ట్ చేశాము. మంచి సేఫ్ కండిషన్. తర్వాత ఎస్ఆర్ఎస్పి నిండు కుండలాగా తయారయ్యే కండిషన్ వచ్చింది. ఆ నిండు కుండను కాపాడుకుంటూ మనము ఎక్కువ ఈ డ్యామ్ కి వచ్చి ఎక్కువగా ఉన్న వాటర్ ని మనము గోదావరిలో వదులుతున్నాము. ఆర్మూర్ పట్టణంలో ఇసపల్లి గ్రామానికి చెందిన చిట్ల శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన చిచ్చా ఛాయ్ టీ స్టాల్ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని శ్రీనివాస్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. పట్టణంలో నూతన రకాల వ్యాపారాలు ప్రారంభమవడం అభినందనీయమని, ఆర్మూర్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు నాణ్యమైన టీని అందించాలని హోటల్ యజమానికి సూచించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగా గౌడ్లు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, గౌడ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎదగాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులస్తులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు ఉదయ్ గౌడ్, అంజాగౌడ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలా. మరి ఆయన గతంలోనే 350 సంవత్సరాల కిందటనే బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం పోరాడి జయించిన పోరాట యోధుడు. ఇక్కడే వచ్చి 2000 సైన్యంతో గోల్కొండ కిల్లర్కి జెండా ఎగిరేసిన మహావీరుడు. ఆయన మా గౌడ కుటుంబంలో పుట్టి ఆయన ఆశయాలను కొనసాగించారు.
కొనసాగించడం మా బాధ్యతగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క గౌడ సోదరుడు ఈ రోజు ప్రతి ఊరు వాడల ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకున్నాం. అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అన్ని విధాల ఆర్థికంగా ఉన్నా గానీ రాజకీయంగా చాలా వెనుకబడుతున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలా. బీసీ సామాజిక వర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల చాలా వెనుకబడి ఉన్నాం. ఈ సందర్భంగా మా గౌడ సమాజానికి మా యువకులకు ఒకటే చెప్తా ఉన్నా, ముందుకు పోవాలంటే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన హక్కులు సాధించుకోవాలంటే మనకు బలమైన నాయకత్వం అవసరం. మన సమాజం మనలోని ఎవరైనా గౌడ బిడ్డ రాజకీయంగా గాని విద్యాపరంగా గాని ముందుకు పోదలిచినప్పుడు మనమందరం కలిసి వాళ్ళను ప్రోత్సహించి ముందుకు పంపితే మనకు ఒక బలం ఉంటది. ఈ రోజు నేను రేపు రాబోయే ఎలక్షన్లల్లా ఏ గౌడ బిడ్డ సర్పంచ్ గా గాని, ఎంపీటీసీగా గాని, జెడ్పీటీసీగా గాని, కౌన్సిలర్ గా గాని పోటీ చేస్తే ఖచ్చితంగా మనం అందరం ఐక్యంగా ఉండి ఎవరికి తోచిన సహాయాన్ని వాళ్ళు చేసి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటది. కాబట్టి శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు పోటెత్తారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధుల గుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఈరోజు వర్షం పడడం వల్ల పల్లకి సేవ తొందరగా ముగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించాల్సిన కోరుతా ఉన్నాము. ఎవరైనా అన్నప్రసాదానికి విరాళం పంచుకుంటే 11,000 రూపాయలు కనుక చెల్లించినట్లయితే ఆరోగ్య పేరు పైన ఇక్కడ అన్నప్రసాదం ఇచ్చిన కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ 11,000 రూపాయలు ఇచ్చుకునే వారు ధన రూపాయలు కానీ ఇక్కడ మా వాలంటీర్ ఉంటుంది, హుండీలు ఉంటాయి, ఇచ్చుకొని ఆ నవనాథ సిద్ధేశ్వరుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. వినాయక్ నగర్లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. న్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబరిచిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న మహారాజని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో వక్తలు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకొని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతుందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. భోజన కోసం ఏదో అంటే గౌడ కులస్తారంటే గౌడ ఎల్లమ్మ దేవత యొక్క కులదేవతగా చేసుకుని ప్రార్థించి మామూలుగా జీవితం గడుపుతున్నా కూడా ఆయన సమాజాన్ని అర్థం చేసుకుని సమాజంలో జరిగేటువంటి ఇటువంటి రుగ్మతలను వాటి కూడా వ్యతిరేకంగా పోరాడి అప్పుడు ఆయన సైన్యాన్ని స్వంత సైన్యాన్ని స్థాపించి ఒక్కొక్క చివరిగా కోటలన్నింటినీ కూడా విధంగా అక్కడ ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా చంపి తర్వాత సమాజాన్ని కానీ దాన్ని కానీ అర్థం చేసుకుని సమాజంలోని రుగ్మతల్ని వాటిని కూడా బాగా ఆకలింపు చేసుకుని బాగా అవగాహన
అధిక వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ శివాజీ అన్నారు. మంతని, దేగాం గ్రామాల మధ్య గల బ్రిడ్జిలు ఎంపీడీఓ తహసీల్దార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇండ్లు కూలిపోయిన వారు అధికారులను సంప్రదించాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని, బ్రిడ్జిపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న కంటిన్యూస్ రెయిన్స్ కి సంబంధించి గ్రామాల్లో జలావస్థలో ఉన్న ఇళ్ల పరిస్థితి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, లో లయింగ్ బ్రిడ్జెస్ ఉన్న ఏరియాల్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు పిప్రి ఖానాపూర్ రోడ్ లో ఉన్నటువంటి లో లయింగ్ ఏరియా, అదేవిధంగా మంతని దహేగాం రూట్ లో ఉన్నటువంటి లో లయింగ్ బ్రిడ్జ్ ఇవి విజిట్ చేయడం జరిగింది. వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోడ్స్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఓవర్ఫ్లోస్ ఉన్నప్పుడు ఆ రోడ్లను దాటడానికి ప్రయత్నించొద్దు, నియంత్రణలో ఉండాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి. ఆర్మూర్ మండల ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా అన్ని గ్రామాల సెక్రటరీలు ఈ వర్క్ లో ఉన్నారు. వాళ్ళకి సహకరించాలి. ఏదైనా సమాచారం ఉన్నా కూడా వెంటనే ఇబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీలకు తెలియజేస్తే వారు అవసరమైన సహాయాన్ని అందించడానికి రెడీగా ఉంటారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే నీళ్లు ఫ్లో ఎక్కువై బ్రిడ్జిల మీదకి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము ముందస్తుగా చర్యలు చేపట్టడానికి మండలంలో ఉన్న ఇట్లా లోతట్టు ప్రాంతాలను, బ్రిడ్జిలను విజిట్ చేస్తున్నాము. అందులో భాగంగా మంతని నుండి దేగాన్కు వెళ్ళి ఈ బ్రిడ్జిని విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే వర్షం తక్కువ ఉన్నది, ఫ్లో తక్కువ ఉన్నది. ఏదైనా అంటే ఫ్లో పెరిగి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి మా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నది. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాపర్తి గురుచరణం కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి ఉన్నతి, విద్య, పరిపూర్ణ వ్యక్తిత్వం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని, చదువుతో పాటు ఆలోచనలు మారుతాయని, కష్టపడి పనిచేసే అలవాటు అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిగమిస్తారని అన్నారు. విద్యార్థుల భాష, నడవడిక, మర్యాద మరింతగా వారిని వెలుగులోకి తీసుకొస్తాయని తెలిపారు. విద్య కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదని, నైతిక విలువలు సమగ్ర వ్యక్తిగా దిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, హెచ్ఓ డి స్వప్న, లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. కానీ నేను పాటించను, అధర్మం ఏదో నాకు తెలుసు కానీ చెయ్యకుండా ఉండలేదు. ఇంత గట్టిగా చెప్పినామని ప్రపంచంలో ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేయరు. మొత్తం ప్రతి చోట ఆయన బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన దగ్గరికి రాయబారిగా వెళ్ళి, వద్దునాయన కనీసం ఒక 5 ఉల్లి ఇవ్వరా పాండవులకి, చాలు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వే ఎలుకో, 5 ఉల్లి ఇస్తే వాళ్ళు సంతృప్తి పడతారన్నాడు. లేదు 5 ఉల్లు కాదు, కనీసం సూది మొన మోపినంత స్థలం కూడా మీరు వాళ్ళకి ఇవ్వనన్నాడు. ఎప్పుడైతే తనతో పుట్టినటువంటి తన సోదరులకు ఇవ్వడానికి సంశయించి క్రూరంగా ప్రవర్తించి అంతా తానే తింటాడనుకుంటాడు, తినాలనుకుంటాడు, అటువంటి వాడు నాశనం. గౌరవ తల్లిదండ్రులకి నా యొక్క సప్రమ నమస్సులు, స్టూడెంట్స్ అందరికి కూడాను నా యొక్క ఆశీస్సులు. గౌరవ పేరెంట్స్ తల్లిదండ్రులకి నా తరఫున మరి కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా కాలేజ్లో మా మీద విశ్వాసం ఉంచి మీ పిల్లల్ని చేర్పించడానికి మరి ఆప్షన్ తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఎన్నో కష్టాల నుంచి మీ పిల్లల భవిష్యత్తు కోసం అనేక కూడినటువంటి ఆశలు మరి పెంచుకుంటా ఉంటాను. విధంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ కూడా తెలుసు. అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. ఏ కుటుంబం అయినా ఆ కుటుంబం సర్వ సమృద్ధి సాధించాలంటే ఉన్న స్థితి ప్రస్తుత స్థితి నుంచి ఇంకా బాగా మంచి స్థితికి చేరాలంటే దానికి పునాదిలో పిల్లల యొక్క క్రమశిక్షణ యుగంగా ఉండేటువంటి ఒక చదువు మరియు సంస్కారం మాత్రమే ఆ కుటుంబానికి తీసుకెళ్తారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులకు సరైన బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2 రోజుల సెలవులు ముగియడంతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్టాండ్ రావడంతో బస్టాండ్ ప్రాంగణమంతా రద్దీగా మారింది. బస్సులు సమయానికి లేకపోవడం, ఉన్న బస్సులు కాస్త నిండిపోవడం, వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్సులు పూర్తిగా నిండిపోయినప్పటికీ ప్రయాణికులు అందులోనే ప్రయాణించారు. ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన బస్సులను సమకూర్చాలని ప్రయాణికులు కోరారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సందడిగా మారింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు వివరించారు. పలువురు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల దుర్గామాత హనుమాన్ ఆలయంలో కాలనీ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులంతా కలిసి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ మోహన్ దాస్లు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములై మొక్కలు నాటాలని, అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులున్నారు. హౌసింగ్ బోర్డు కమిటీ తరఫు నుంచి కమిటీ మెంబర్స్ మరియు పెద్దలు అందరు కలిసి చెట్లు నాటిన కార్యక్రమం మొదలుపెట్టాము. ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది. పెద్దలందరూ వచ్చారు. తరఫున ఇంకా తర్వాత వేరే చెట్లు పెట్టేది పెట్టేస్తాం. ఎందుకంటే చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లు ఈ విధంగా మన హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంగణంలో, ఆంధ్ర ప్రాంగణంలో సుందరీకరణలో ఒక భాగంగా ఈరోజు రకరకాల పూల చెట్లు మరియు అన్ని రకాల చెట్లు నాటడం జరిగింది. భవిష్యత్తులో చాలా పచ్చదనం కోసం ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా మందిరం అభివృద్ధి దశలో ముందుంటాం కాబట్టి మరి అందరం కలిసి ఈరోజు సమిష్టి కృషితో కాలనీ వాసులు అందరి ప్రమేయంతో ఈరోజు రకరాల పూల చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు నాటడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ఇంటింటికి 2 చెట్లు నాటితే చాలా బాగుంటుందని చెప్తా ఉన్నాం. కాలనీ వాసులు అందరికీ ఈ సందర్భంగా ఇంటింటికి 2 చెట్లు నాటాలని అందరికీ చెప్పడం జరిగింది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నిదానంతో ముందుకు పోవాలని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల చెరువులన్నీ నిండుకుండలా మారాయి. భారీ వర్షాల కారణంగా పలు కాలనీలో రోడ్లన్నీ బురదమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను విద్యార్థులకు అనుగుణంగా ఆర్మూర్ పట్టణంలోనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో విద్యార్థుల నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగరాజు, బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, టీఎన్వీఎస్ వెంకటేష్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయడం జరిగిందని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అంకాపూర్ మునిపల్లి శివార్లో కాకుండా ఆర్మూర్ పట్టణంలోని పిప్రి డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు సకల సౌకర్యాలు, రవాణా అందుబాటులో ఉంటుందని అన్నారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆర్మూర్ పట్టణంలోనే ఏర్పాటు చేయాలని తెలిపారు. పాఠశాల మంజూరైన ఇప్పటి వరకు శంకుస్థాపన సైతం చేయకపోవడం సరికాదన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అంకాపూర్ శివార్లో ఏర్పాటు చేస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అంకాపూర్ గుత్ప గుట్టలలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని తీసుకెళ్లి అక్కడనే నిర్మించాలనేది ఏదైతే అతను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా అతనికి తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అంకాపూర్ గుత్ప గ్రామంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని నిర్మించినట్లయితే అటు నిజామాబాద్కి 12 కిలోమీటర్లు, ఇటు ఆర్మూర్కి 9.5 కిలోమీటర్లు విద్యార్థులకు రాత్రిపూట ఏదన్నా ఇష్యూ ఉంటే చాలా ఇబ్బందికరంగా మార్చే పరిస్థితి, విద్యార్థులకు ప్రాణప్రాయం కూడా పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇది రాజకీయం చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అనుకూలమైన విద్యా విధానం అందించే విధంగా ఆర్మూర్లో
డిగ్రీ కాలేజ్ వెనకాల ఈ స్కూల్ని నిర్మించినట్లయితే ఆర్మూరు 2 కిలోమీటర్లు ప్రతి విద్యార్థికి కావాల్సిన సౌకర్యాలకు అందుబాటులో ఉంటుందనేది. ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఎక్కడైతే శాంక్షన్ అయిందో పట్టణంలో, అదే పట్టణంలో ఉన్నటువంటి ఆర్మూర్ ఏరియాలో చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లోనే ఆర్మూర్ సిటీకి దగ్గరలో ఏర్పాటు చేస్తే అడ్మిషన్స్ కూడా పెరిగి స్కూల్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ దగ్గరలోనే కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆర్మూర్ సమీపాన ఇవాళ పెరికిట్కి సంబంధించినటువంటి గుట్టలకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఈ పెరికిట్కి సమీపాన అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములలో మీరు కట్టాల్సినటువంటి బాధ్యత మేము ఉంది. కానీ మీ భూములకు అతి సమీపంలో కట్టుకుంటామనేటువంటి ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకొని విద్యార్థులకు చేరువగా అందుబాటులో ఉండేటువంటి భూములను ఏదైతే ఉన్నాయో ఆర్మూర్కి సమీపంలో చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు బావుట ఎగురవేసి ప్రజలను ఐక్యం చేశారని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొండ తెలంగాణ మోడల్ స్కూల్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ జేడి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. వారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం, సైన్స్ ల్యాబ్ను, లైబ్రరీ, ఆన్లైన్లో జరుగుతున్న ఖాన్ అకాడమీ ఫిజిక్స్ క్లాసెస్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మెలకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, టీచర్ల బృందం గణేష్, సుకుమార్, శ్రీనివాస్, రాజ్, దత్తాత్రి, రవి, శ్రావణి, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను వేల్పూర్ వైద్యాధికారి వీణా, టీబీ సూపర్వైజర్ గౌస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ చికిత్స వాడుతున్న వారికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో కాజు, బాదాం, పల్లీలు, నెయ్యి, ఇతర ఇమ్యూనిటీ వస్తువులతో కూడిన బ్యాగ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లను సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులను, ఈ న్యూట్రిషన్ను తీసుకుని టీబీ వ్యాధి త్వరగా నయమయ్యే విధంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణా, టీబీ సూపర్వైజర్ గౌస్, సిహెచ్ఓ నారాయణ, సూపర్వైజర్లు ఎస్తేర్, తబిత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ టీబీ మందులు వాడుతున్న పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లు అందజేయడం జరిగింది. ఈ న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లో 7 రకాల వస్తువులు ఉంటాయి. ఇందులో కబ్బులు ప్లస్ రైసు, ఇంకా నెయ్యి, అన్ని వస్తువులు అందులో ఉంటాయి. ఇది ఎందుకంటే మీరు టీవీ మందులు వాడుతూ వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని మంచి ఇంప్రూవ్మెంట్ కావాలంటే, క్యూర్ రేట్ మంచిగా పెరగాలంటే మందులు మంచిగా వాడుతూ దీంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, టీబీ అనేది మనకు తగ్గిపోతుంది. దానికోసమే న్యూట్రిషన్ ఫుడ్ బాక్స్లు మన కలెక్టర్ డిఎంఎస్ వాళ్ళ ఆధారం నుంచి, డిడిసి వాళ్ళ ఆధారం నుంచి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ పిహెచ్సిలో సంబంధించిన పక్క గ్రామాల్లోని పేషెంట్లు అందరూ వచ్చి తీసుకున్నాం. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో గౌడ సంఘం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మోతే రామగౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ, గౌడ సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శవంతుడని, అతని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగతి సాయిరాం, ఎక్స్ ఎంపీపీ రామగౌడ్, బిహార్ గౌడ్, మాజీ సర్పంచ్ చంద్రమోహన్, చిన్నగౌడ్, వేణుగౌడ్, ప్రేమ్చందర్, సుదర్శన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల స్థాయిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్రన్పల్లి యందు నిర్వహించారు. ఈ మేళాలో జక్రన్పల్లి మండలంలోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు,
తెలుగు, గణితము, ఆంగ్లము మరియు పరిసరాల విజ్ఞానము విషయాలకు సంబంధించిన బోధనా ఉపకరణాలను సుమారుగా 100కు పైగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను స్థానిక మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించి పరిశీలించారు. జిల్లా స్థాయికి ఉన్నతమైన 10 TLMలను సెలెక్ట్ చేయడానికి జ్యూరీ మెంబర్స్గా వేల్పూర్ మండల రిసోర్స్ పర్సన్స్ సయ్యద్ బాసిద్, మల్లేష్, అంజని, స్వప్న పాల్గొని ఉత్తమ TLMలను సెలెక్ట్ చేశారు. వీరందరికీ సర్టిఫికేట్ మరియు మెమోంటోలను మండల విద్యాశాఖ అధికారి ప్రదానం చేశారు. జక్రన్పల్లి మండలం తొల్లికొండ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బహుజన పోరాట యోధుడు, గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ ప్రజల యువకులు తదితరులు పాల్గొన్నారు. మొదటిగా అతను తిరగబడ్డటువంటి సందర్భం, పాపన్న అతని మిత్రుడికి జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే అతని దగ్గర కళ్ళు గీసే ఏది కత్తి ఉంటుందో దాంతో ఆ మొగలు దూతల్లో ఒకరిని హతమార్చడం జరుగుతున్నది. తల తెగి పడిపోతుంది. అదే అదునుగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఇతని మిత్రులు ఒక 12 మంది దాకా ఉంటారు. ఇతని యొక్క మిత్రులు ఆ మొగలు దూతల్ని ఎదుర్కొనడం, అతని దగ్గర ఉన్నటువంటి అశ్వాల్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి శిస్తును అంతా కూడా అక్కడ వదిలేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. అదే అదనుగా చూసుకొని 12 మందితో తయారైనటువంటి ఇతను 12,000 వరకు కూడా. రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలలో నిజామాబాద్ మహిళల జట్లు ప్రథమ స్థానం మరియు బాలుర జట్లు తృతీయ స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో 5th తెలంగాణ సీనియర్ బేస్బాల్ మహిళల మరియు పురుషుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ జనరల్ సెక్రటరీ శ్వేత, ట్రెజరర్ డాక్టర్ కృష్ణ, ఆదిలాబాద్ బేస్బాల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కాల శ్రీనివాస్, నిజామాబాద్ హైదరాబాద్ జట్ల ఫైనల్ మ్యాచ్ను వర్షం కారణంగా 2 జట్లను జాయింట్ విన్నర్లుగా ప్రకటించిన తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ సభ్యులు ఈ జట్లకు జిల్లా మహిళలకు ప్రథమ స్థానం, పురుషుల విభాగంలో తృతీయ స్థానం సాధించిన నిజామాబాద్ జట్టుకు బహుమతులను అందజేశారు. ఈ టోర్నమెంట్లో బెస్ట్ క్యాచర్ అవార్డు అందుకున్న సుద్దపల్లి స్కూల్ క్రీడాకారిణి లిఖితాను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హనుమంత్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగమోహన్, TSWRIS స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజారెడ్డి, జాయింట్ సెక్రటరీ సుజాత, నవీన్, జోష్న, నర్మదా, అకాడమీ కోచ్ నరేష్, మౌనిక, అనికేత్ క్రీడాకారులను అభినందించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దశాగౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ల కోసం ఎంతో శ్రమపడ్డారని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. అదేవిధంగా సుధాగౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి చేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నామని, హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కోసం భూమి పూజ చేసినందుకు గౌడ కులస్తుల విజయమని, అలాగే ఆయన రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గారి జయంతి జరుపుకోవడం డొంకేశ్వర్ మండలంలో అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా ఇది మా గౌడ్లందరి విజయంగా భావిస్తూ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మరి ఇలా గౌడులు అంటే సర్దార్ పరమైన పాపన్న గౌడ్కి ఒక ఆదర్శం నిలిచిండు. సర్దార్ అనేది ఆయన బిరుదు, పాపన్న గౌడ్ అనే పేరు. కాబట్టి దేశవ్యాప్తంగా సర్దార్ పర్వాయి పాపన్న గౌడ్కు అందరం కూడా అండదండ ఉంటామని చెప్తూ ఈ రోజు డొంకేశ్వర మండలంలో 11 గ్రామాలు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం. ఆ గ్రామం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ డొంకేశ్వర్ మండలంలోని నికాల్పూర్ గ్రామంలో బంజారాల సాంప్రదాయ తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తీజ్ దేవిని కొలుస్తూ సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల బంజారా సేవా సమితి అధ్యక్షులు భీమ్ నాయక్, నిజామాబాద్ జిల్లా యోజన
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బానోత్ సుమన్, గ్రామ బంజారా నాయకులు, మహిళలు, యువతి యువకులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పట్టణంలో నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మంతని దేగాం బ్రిడ్జిని పరిశీలించిన తహసీల్దార్, ఎంపీడీఓ. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంఘ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.